5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం మల్కాజ్గిరిలో ఉన్న రోడ్లో అయితే వెళ్తుంటే మనకి ఫుట్పాత్ పక్కన మనకి ఇక్కడ ఒక తాటికాయలు అమ్మే ప్లేస్ అయితే కనపడింది. సో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? సుకుమార్. తాటికాయలు ఎప్పుడు తిన్నారా మీరు? తిన్నాను. తాటికాయలు కాదండి, ముంజికాయలు. ముంజికాయలా? ముంజలు అంటారు. తాటికాయలకి ముంజికాయలు తేడా ఏంటి? తాటికాయల్లోనే ఇలాగ తాటికాయలు తేగలు కళ్ళు తీసిన తర్వాత దీని హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఐస్ యాపిల్. ఐస్ యాపిల్ అండ్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఇన్ నేచర్ అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇది పోర్ మ్యాన్స్ యాపిల్ కూడా అంటారు దీన్ని. పోర్ మ్యాన్స్ యాపిల్. ఓకే, పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉన్న యాపిల్ ఇది. దీని వల్ల ఏమన్నా యూజెస్ ఉన్నాయా? యూజెస్ అంటే దాంట్లో నేచురల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అది చాలా స్వీట్ గా టేస్టీగా ఉంటది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్ అనుకోవచ్చు ఇంకంతే. ఓకే, మనకి సమ్మర్ అంటే మన మీద వచ్చేది కొబ్బరికాయలు తాటికాయలు కదా, వీటి మధ్య డిఫరెన్స్ ఏముందంటారు? అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కోకోనట్ కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నేచర్ అనిపిస్తుంది. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్ దిస్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఐడియా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? నవీన్. నా పేరు నవీన్. ఏం లేదు బ్రో, మీరు దారిలో వెళ్తుంటే మాకు ఇలా కనపడ్డాయి ఇవి. నేను చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు దొరకట్లేదు. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? మాకు ఊర్లో నుంచే చేస్తామన్న. ఇవి ఊర్లో నుంచి చేస్తారు. ఏ ఊరు మీది? ఎడ్సానిగూడెం కట్టంగూరు పక్కన. ఎంత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నుంచి ఒక 120 వస్తుంది అన్న. ఎక్కడి నుంచి ఎలా వస్తున్నారు రోజు? ఆటో వేసుకొని వస్తారా? ఇవి మనకి ఎంత పడతాయి ఒక్కోటి? 100 రూపాయలు డజన్ అన్న. 100 రూపాయలకి డజన్. ఏంటి ఈ ఐస్ లోపలయా లేకపోతే కాయలా? 4 కాయలు వస్తాయి. 4 కాయలు అంటే 12 వస్తాయి. 12 వస్తాయి. ఓకే, అంటే ఒకటి మామూలు పిండి ఒకటి 30 రూపాయల కాయ. ఒకటి అమ్ముతారా లేకపోతే మొత్తం డజన్ లెక్కనే అమ్ముతారు? డజన్ లెక్క అమ్ముతారా? మరి ఇవి చిన్నవి ఒకటి పెద్ద రేట్ ఉంటాయా? అన్ని ఒకటేనా? అన్ని ఒకటే రేటు. అన్ని ఒకటే రేటు. రేట్స్ ఏమన్నా అక్కడ దారిలో అనుకుంటారా? ఎక్కడికి వచ్చిన తర్వాత మేడం? ఇక్కడికి వచ్చినాక మేడం. ఇప్పుడు ఒకటి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? 2 రోజులు ఉంటాయి. 1 డేలో సేల్ అయితే ఇవి అయితే రోజులో. మరి కస్టమర్స్ అవి చూస్తాము బాగానే వస్తున్నారు. ఎప్పుడు ఇంతే ఉంటుంది? ఎప్పుడైనా ఇంతే ఉంటుంది. సాయంత్రం మ్యాక్సిమం అయిపోవచ్చు కదా. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? నందు. నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాను ఇవి. సో ఇప్పుడు చూస్తున్నాను. ఇవి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇవి నల్గొండ నుంచి. ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి? 150 వస్తుంది. 150 డైలీ తీసుకొస్తారా? 1 డే ఒక రోజు తప్పించి ఒక రోజు. మరి మీరు ఎక్కడ ఉంటారు? వెళ్తా ఉన్నాయి నైట్ వెళ్ళిపోతారా? మళ్ళీ కాయలు తీసుకొని పోతారా? అయిపోతాయి మొత్తం అయిపోతాయి. అంతా తీసేది మ్యాక్సిమం అయిపోతాయా? కాయ ఎన్ని రోజులు ఉండిద్ది? వారం రోజులు ఉంటుంది. వారం రోజులు ఉంటుందా? ఓకే, ఇప్పుడు మరి అమ్ముతున్నారు కదా, ఇది మరి మామూలు ఇంకేం చేస్తారు మీరు ఈ పని కాకుండా? ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి తర్వాత ఇంటికాడ ఫార్మింగ్. ఓకే, మరి అమ్ముతున్నారు కదా, ఈ కాయల వల్ల మనకి ఏమన్నా యూజ్ ఏమైనా ఉంటుందా? ఆరోగ్యపరంగా ఉంటాయి కదా, తెలుసా ఏమన్నా మీకు? ఏంటవి? బాడీలో మన హీట్ సల్వా అయితే హీట్ తగ్గిస్తుంది. ఇంకా హీట్ తగ్గిస్తుంది, మంచిది. హాయ్ సార్. హలో. ఏం పేరు? పవన్ కుమార్. ఏం చేస్తుంటారు? రైల్వేలో చేస్తాను. ఇప్పుడు మనకి సమ్మర్లో కొబ్బరికాయలు ఉంటాయి, తాటికాయలు ఉంటాయి కదా, ఈ రెండింటి వల్ల దేని వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? డిపెండ్స్ అండి. బెనిఫిట్స్ అంటే ఏం తెలియదు కానీ మామూలుగా ఇప్పుడు ఇష్టం అని తింటాము. దీనికి వచ్చే బెనిఫిట్స్ అని తెలుసుకొని తినాల్సినంత ఇదేం లేదు. ఓకే, దానిలో కాబట్టి తీసుకున్నా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ తిన్నావు కదా. ఓకే, రేట్లు చూసారా? రేట్ 150 అన్న. మనకి కంఫర్టబుల్ అయినా మీకు? ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. పర్లేదా? మామూలుగా సాధారణ ప్రజలు అంటే ఇంతకుముందు అంటే పల్లెటూరులో వాళ్ళు బాగా తినేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ తీసుకోవడానికి కూడా చూస్తారు. సో వాళ్ళు దొరకవు కదా, లోకల్లో దొరకవు కదా, దొరకాలంటే మనం దూరం పోవాలి కదా. 50 కమ్మినా కానీ తీసుకుపోతే అక్కడ ఎంత సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి రేటు. ఓకే, ఇక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు అంటారు. ఈ షాప్ ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి రోడ్డు మీద? ఏమో ఇప్పుడు నాకు ఇక్కడే కనిపించింది. ఇక్కడే కనిపించింది. వేరే ఎంత కనపడ్డది. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. ఏం పేరు? నా పేరు ప్రకాశం. ఏం లేదు, ఇప్పుడు మీరు దేని తాగారు ఇక్కడ? ఈ ముంగకాయలు తిందామన్నా.
ఎంతమంది ఇప్పుడు తిన్నారా? అంటే మనం నార్మల్ ఊర్లో తింటుండే, ఇక్కడ ఊరికి వెళ్ళట్లే కదా, సో ఇక్కడ దొరకడమే మంచిగా అనిపించింది, దొరికితే తినాలనిపించింది. ఓకే, రేట్లు అవి ఉన్నారా? రేట్స్ రేట్స్ 170 అంటున్నా కేజీ. ఓకే, మీకు కంఫర్టబుల్ అయినా మరి? తినాలనిపించినప్పుడు ఎంత రేట్ ఎంతైనా తినొచ్చు అంటారా? ఓకే, ఊర్లో తినాలని ఎంత ఉన్నా కూడా బయట దొరకాయి కదా బ్రో. ముంజాలు ఎండాకాలంలో కొంచెం హీట్ తగ్గిస్తుంది, బాడీ కూల్ చేస్తుంది అని నాకు నమ్మకం, తింటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఇవాళ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDream ఇప్పుడు వస్తుంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.